అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. ఏడు కొండలవాడు వెంకటరమణుడు, ఏడు కొండల పైన కొలువై ఉన్నవాడు, ఏడేడు లోకాల ఏలేటివాడు. ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. మెట్టు మెట్టుకేమో పసుపు కుంకుమ పెట్టి మొక్కుకుంటూ హారతిచ్చుకుంటూ, మెట్టు మెట్టుకేమో పసుపు కుంకుమ పెట్టి మొక్కుకుంటూ హారతిచ్చుకుంటూ, మాధవము కుందమనవి వినమంటూ మా వెంటనే ఉండి నడిపించమంటూ, మాధవము కుందమనవి వినమంటూ మా వెంటనే ఉండి నడిపించమంటూ, ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. తిరుమలలో పూలన్నీ నీ సేవకే అన్ని, చిరునవ్వులొలికించు మా తల్లికేనని. తిరుమలలో పూలన్నీ నీ సేవకే అన్ని, చిరునవ్వులొలికించు మా తల్లికేనని. మరు మల్లెలు మర్వము, మరు మల్లెలు మర్వము, మాలళ్ళు కట్టేసి తెచ్చినామయ్య నీకు ఇచ్చేదామయ్యా. ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద. ఒక్కొక్క మెట్టెక్కి వచ్చాము స్వామి గోవింద హరి గోవింద, హరి గోవింద హరి గోవింద. నమో వెంకటేశాయ. సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండి. చాలామంది తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఎన్నో మొక్కులు పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదండి. ఆపదలు వచ్చినప్పుడు కాలినడకన వస్తానని మొక్కుంటూ ఉంటారు కొంతమంది. వారికి సదుపాయంగానండి అలిపిరి మీద గుండా కనుక వెళ్ళినట్లయితే కనుక, శ్రీవారి పాదాల దగ్గర నుంచి వెళ్ళినట్లయితే 14 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. కాకపోతే జనసంద్రం ఎక్కువగా ఉంటుంది, భయం ఉండదు. కొద్దిగా అలసట అనిపించినా కానీ షాపులు ఉంటాయి, షెడ్లు ఉంటాయి కాబట్టి కూర్చుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. జన ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలా కాకుండా తక్కువ దూరము, అలసట తక్కువగా ఉండాలంటే మాత్రం శ్రీవారి మెట్టు మీద గుండా వెళ్తే మంచిదండి. అది కొంచెం అటవీ ప్రదేశము, జనసంద్రం ఎక్కువగా ఉండేలాగా చూసుకొని వెళ్ళాలి, లేకుంటే మాత్రం ప్రమాదం. ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా ఏమి షాపులు అవి ఉండవు. పైగానేమో జనాలు తక్కువ ఉంటే ప్రమాదం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏ జంతువులైనా రావచ్చు కాబట్టి. అలాగేనండి తినటానికి కూడా ఏమీ దొరకవన్నమాట. కాబట్టి వీలు చూసుకొని కొండ మీదకి వెళ్ళేవాళ్ళు వెళ్ళాలని మనవి చేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో